నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఓటమిని అంగీకరించినవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. సోమవారం ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష శాఖాచార్యులు శ్రీ రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కాకుమన్ గారు. నమస్కారం అండి రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. ఈరోజు సోమవారం. మరి సోమవారం ఏ దేవతను పూజించాలి, ఆ దేవత యొక్క శ్లోకాన్ని చెప్తారా? సోమవారం శివునికి సంబంధించింది. ఉమా సమేత ఈశ్వరుడిని ఈరోజు మనం స్తోత్రం చేయాలి. ఈరోజు మనం స్తోత్రం చేసేటటువంటి దైవం ఈశ్వరుడు. ఈశ్వరునికి సంబంధించి అనేక ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ అందులో ఒక మంచి దివ్యమైన శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర. ఈ శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. ఉమా సమేత ఈశ్వరుడిని స్తోత్రం చేసినందువల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆనందం లభిస్తుంది. ముఖ్యంగా సోమవారం నాడు హృద్రోగ సంబంధిత వ్యాధుల చేత అనేకులు మరణిస్తూ ఉంటారు అంటూ ఆధునికులు కూడా అనేక పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ బాధలేవి లేకుండా ఉండే విధంగా సనాతన సంప్రదాయం, భారతీయ వైజ్ఞానిక సిద్ధాంతాల మూలాలతో ఇలా మనకు సోమవారం నాడు శివుడిని అర్చన చేయాలి అని చెబుతుంది. శివారాధకులు విశేషంగా ఈరోజు రుద్రాక్షను ధరించాలి, భస్మం నుదుటిన ధరించాలి, తెలుపు రంగు వస్త్రాలని ధరించాలి. వీలైనంత మట్టికి మౌన వ్రతం పాటిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈరోజు మనం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర అనే శ్లోకాన్ని ధ్యానం చేస్తూ శివానుగ్రహం కోరి ప్రార్థన చేద్దాం. శివుడికి సంబంధించిన మంచి శ్లోకం తెలియజేశారు గురుగారు. అలాగే గురుగారు సోమవారం నాటి పంచాంగాది వివరాలు తెలియజేస్తారా? దుర్ముఖి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి, సాయంత్రం 4:32 వరకు ఉంది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రం 6:04 నుండి 50 వరకు ఉంది. తదుపరి మూలా నక్షత్రం. ఈరోజు యోగం శుభయోగం 8 గంటల నుండి ఉదయం 8:58 వరకు ఉంది. తరువాత భవకరణం సాయంత్రం 4:32 వరకు ఉంది. ఈనాటి సూర్యోదయం 5:32 నుండి 32 వరకు అవుతుంది. సూర్యాస్తమయం 6:37 అవుతుంది. పంచాంగాది వివరాలు తెలుసుకున్నాం గురుగారు. మరి ఇప్పుడు శివుడికి సంబంధించిన ఇందాక మంచి శ్లోకాన్ని తెలియజేశారు. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తారా? విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర. ఈ స్తోత్రంలో ఇంకా తర్వాత శ్లోకాలు అనేకం ఉన్నప్పటికీ ఈ ఒక్క శ్లోకాన్నే స్తోత్రం చేద్దాం అని చెప్పుకున్నాం. విశ్వేశ్వరుడు, శం అంటే సుఖం, అది కలిగించేటటువంటి వాడు శంకరుడు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు. విశ్వేశ్వరుడు అన్న పేరు కేవలం శివునికే సంబంధించిందిగా మనం చెప్పుకోవాలి. విశ్వానికే ఆయన ఆనందం అనబడే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు కనుక ఆయన విశ్వేశ్వరుడు అవుతున్నాడు. విశ్వంలో ఉండే సకల ప్రాణులకు కూడా ఆయన ఈ కదిలింపబడే చైతన్య గుణాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వరూపుడు అవుతున్నాడు.
రూపకం రూపకం అంటూ వేదం చెబుతుంది. రూపం అంటే కనిపించేది కాదు, కనిపించనిది, లోపల ఉండేది. అది బ్రహ్మ పదార్థం, అది శివం, అది చైతన్య స్వరూపం, అది శివస్వరూపం. కాబట్టి ఆయన విరూపాక్షుడు అవుతున్నాడు. మనం లోకంలో శివునకు మాత్రమే 3 కన్నులు అని చూస్తూ ఉంటాం. అక్షులు అంటే కన్నులు. ఇలా 3 కన్నులు ఉండేటటువంటి వాడు ఈశ్వరుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 3 కన్నుల వ్యవహారం అమ్మవారికి ఉంది, గణపతికి ఉంది, కుమారస్వామికి ఉంది, సమస్త శివ కుటుంబానికి 3 కన్నుల వ్యవహారాలు ఉన్నాయమ్మాయి. అయితే దాన్ని మనం పౌరాణిక కథనాల్లో చూసుకొని విరూపాక్షుడు అంటూ ఉంటాం. అలా కాదు, విరూపాక్ష అన్న శబ్దానికి ఇలా మనం ఆలోచన చేస్తే విశ్వమంతా ఉండేటటువంటి చైతన్య శక్తిని తనలో నిబిడీకృతం చేసుకున్నటువంటి వాడు కనుక ఈశ్వరుడు విరూపాక్షుడు. ఇలా స్థూలంగా విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప సదాశివ అని స్తోత్రం చేద్దాం. ఆయన సదాశివుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, శం అంటే సుఖం, ఆనందం అని చెప్పి, శివ అంటే పార్వతి అని అర్థం, శివ అంటే ఈశ్వరుడు అని అర్థం. ఆయన సదా ఆనందంలో ఈ లోకాలన్నింటి కూడా ఉంచేటటువంటి వాడు. శక్తి స్వరూపుడు అయినప్పుడే ఆయన్ని మనం శివ అని పిలుస్తాం. కాబట్టి విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప, లోకాలని చూచేటటువంటి వాడా, ఆనందాన్ని కలిగించేటటువంటి వాడా. శరణం భవ భూతేశ, శరణం భవ ఈశ్వర, మిమ్మల్ని మేము శరణు వేడుతున్నాం. భూతములన్నింటికి కూడా ఈశ్వర, భూతములంటే ప్రాణములు అని అర్థం. సకల జీవకోటి 84 లక్షల రకాల జీవకోటి ఈ సృష్టిలో ఉంది అని వేదం చెబుతుంది. కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి భూతేశ, కరుణాకర, నీకంటే మించిన కరుణాంతరంగితుడు ఇంకెవరుంటారయ్యా శంకరా అంటుంది ఈ స్తోత్రం. కనుక మనం ఇలా విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప, సదాశివ, శరణం భవ భూతేశ, కరుణాకర, శంకరా. గురుగారు, మరి ఈ సోమవారం నాటి ద్వాదశ రాశుల గోచార ఫలితాల గురించి తెలియజేస్తారా? ఈరోజు మేషరాశి వారికి నూతన వస్త్ర ప్రాప్తి కలిగే అవకాశం ఉంది, కానీ కుటుంబంలో కలహాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సంతాన విరోధం ఉంది, కాబట్టి వీరు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంది. కానీ ఉద్యోగరీత్యా అధికారులు మన్నన పొందుతారు, కానీ అకాల భోజనం చేస్తారు వీరు, తద్వారా అజీర్ణ వ్యాధి వీళ్ళని బాధిస్తుంది. కాబట్టి వీరు ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేసి వీరికి ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంది, నూతన వస్త్ర ప్రాప్తి ఉంది, అధికారుల మన్నన ఉంది. ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంది. అయినా వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి కూడా శుభంగానే ఉంది. వీరు సంతానం కోసమై ధనం ఖర్చు చేస్తారు, వారి అభివృద్ధి వీరికి ఆనందదాయకంగా ఉంటుంది. తరువాత జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది, కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు వీరు కాస్త కటువుగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది. వీరు వెంకటేశ్వర నామాన్ని జపం చేస్తే ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి, మానసిక ఆందోళన కలుగుతుంది, వీరికి మానసిక విచారం ఉంది. కాబట్టి వీరు ధ్యానం చేయడం, తరువాత లలితా సహస్రనామాలని జపం చేసుకోవడం ద్వారా ఈ రాశివారు శుభ ఫలితాలను పొందవచ్చు. సింహరాశి వారి వీరు చేసే పనుల్లో అవరోధాలు ఉంటాయి, కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించాలి. తర్వాత మానసిక ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా బంధుమిత్రులతోటి విరోధాన్ని
కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మాట కటువుతనాన్ని వీరు మాట్లాడేటప్పుడు కటువుతనం లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా వీరు విష్ణు సహస్రనామాలను జపం చేసినట్లయితే వీరు ఈ సమస్య నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈరోజంతా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అధికారులు మన్నన పొందుతారు. తర్వాత నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. వీరు చేసే ప్రయత్నాలలో సహకారం కలుగుతుంది. అనుకోకుండా వీరు చాలా కాలంగా కలవకుండా ఎదురు చూస్తున్నటువంటి మిత్రులు కలిసే అవకాశం ఉంది. వీరు నమో వెంకటేశాయ మంత్రాన్ని వీళ్ళు జపం చేసుకుంటే ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. మనోవిచారాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఆచితూచి ధనాన్ని వెచ్చించడంలో ఆచితూచి వ్యవహరించవలసిన రోజు. వీరు శివునికి ఆరాధన చేసుకొనడం వల్ల వీరికి సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి శారీరక సౌఖ్యం ఉంది. మృష్టాన్న భోజనం లభిస్తుంది. అధికారుల మన్నన ఉంది. విద్యార్థులు ఉత్సుకతతోటి వారి సత్ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో జయం కలుగు శుభవార్తలు వింటారు. వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని జపం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి బాగుంటుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అన్నింట యత్నిత కార్యక్రమాలన్నీ అవరోధాలతో సాగుతుంది. ధన నష్టం సూచనలు, సంతాన విరోధం, అకాల భోజనం, వస్త్ర నష్టం ఇత్యాదికాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. వీరు ఈశ్వరారాధన చేసుకున్నట్లయితే వీరికి సత్ఫలితాలు సాధించవచ్చు. వీరికి శుభకరమైన రోజు. ఈరోజు ధనలాభం సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులు కలిసే అవకాశం ఉంది. వారితో కలిసి కాలక్షేపం చేస్తారు. మానసోల్లాసంగా వీళ్ళ జీవనం సాగుతుంది. ఈరోజు వీరికి విష్ణు సహస్రనామాలు జపం చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. వీరికి చాలా శుభకరమైన రోజు. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. బంధుమిత్రులు తోటి సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకి బాగుంటుంది. వీరు విష్ణు సహస్రనామాలను జపం చేసుకున్నట్లయితే శుభకరంగా ఉంటుంది. వీరికి అంతగా బాగోలేదు. వీరి యత్న కార్యాలలో అవరోధాలు, అనుకోని అవాంతరాలు, మిత్రులుగా నటిస్తూ శత్రువులుగా నటించే వ్యక్తులు తారసపడడం, తద్వారా వీరికి ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. గురుగారు, ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ అలాగే ఏ రాశుల వారు ఎవరిని ఆరాధించాలనే విషయాలు కూడా తెలియజేశారు. మంచిది గురుగారు, మరి ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈరోజు చాలా విశేషాంశాలతో కూడుకున్నటువంటి రోజు. ఒకటి ఏరువాక పౌర్ణిమ. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమకు ఏరువాక పున్నమ అని పేరు. ఈరోజు కృషికులు, ప్రత్యేకించి వ్యవసాయం చేసేటటువంటి వారు కృషి యజ్ఞం చేసే నిమిత్తమై తొలిసారిగా కాడి పశువులను తీసుకొని వ్యవసాయ క్షేత్రానికి వెళతారు. అలా వెళ్ళడానికే ఏరువాక అని పేరు. ఇది ఈనాటి మొదటి విశేషం. ఈనాటి రెండవ విశేషం మహాకవి కబీర్దాస్ జయంతి రెండవ విశేషం. కత్తిని చూడకండి, ఒరని చూడండి అనే ఆధునికులు చెప్పేటటువంటి మెరమెచ్చు కాలంలో ఒరని చూడకండి,
కత్తిని చూడండి, గురువు చెప్పే జ్ఞానం చూడండి, గురువు కులం చూడకండి అని బోధ చేసినటువంటి మహనీయుడు కబీర్ దాస్ జన్మించినటువంటి రోజు ఈరోజు కబీర్ జయంతి. రెండవ విశేషంగా చెప్పుకోవాలి. ఈ పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా పాదరక్షలు, అలాగే ఛత్రము, గొడుగు ఈ రెంటిని దానం ఇవ్వాలి అంటుంది సంప్రదాయ విజ్ఞానం. జ్యేష్ఠ పౌర్ణిమ రోజు ఇలా మనం పాదరక్షలు, గొడుగు వీటిని దానం ఇచ్చినందువల్ల ఇతోధికంగా మనం పుణ్య బలాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. అలాగే 14 మన్వాదులలో ఒక మన్వాది ఈరోజు ఉంది. 96 షణ్ణవతులలో మన్వాదులు కూడా 14 విశేషంగా చెప్పబడ్డాయి. ఉగాది ఎలా పాటిస్తామో మన్వాది అలాగే పాటించాలి. మన్వాదిని పురస్కరించుకొని మనం దానం చేయాలి. దానం చేయాల్సిన వస్తువులు చెప్పులు, గొడుగు. ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న రోజు కనుక శివానుగ్రహం కోరి విశ్వేశ్వర విరూపాక్ష అని ఎలా స్తోత్రం చేస్తామో అలాగే కబీర్ దాస్ చెప్పినటువంటి నీతి శ్లోకం మనమంతా కూడా లోకంలో ఎవరు చెప్పినా జ్ఞానం చెబుతున్నారు, జ్ఞానాన్నే స్వీకరిద్దాం, వస్తువుని కాదు వస్తువు గుణాన్ని చూద్దాం అనేటటువంటి వివేకాన్ని పెంపొందింపజేసుకుందాం. ఈ ఇరువాక పున్నమ కనుక మనకు చెబుతారు పెద్దలు, బ్రాహ్మణులు, వివేకులు, వేదాంతులు, సిద్ధాంతులు ఏ విధంగానైతే వేదాధ్యయనం అనబడే యజ్ఞం చేస్తారో అలాగే కృషికులు, ప్రత్యేకించి వ్యవసాయం చేసేటటువంటి రైతులు వాళ్ళు కృషి యజ్ఞం చేస్తారు. దానికి ఈరోజు ఆరంభం ఏరువాక. కాబట్టి అటువంటి కృషికులకు, కర్షకులకు మేలు కలగాలి. అన్నపూర్ణ సస్యశ్యామలమైనటువంటి మన ఉభయ రాష్ట్రాలు కూడా ప్రపంచానికి అంతటికీ కూడా ఆరోగ్యకరమైన ఆనందకరమైన పాడి పంటలను అందించాలి అని కోరుకుంటూ అందరికీ క్షేమం కలిగే విధంగా గొడుగు, చెప్పులు దానం చేద్దాం. అందరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోరుకుందాం. గురుగారు, మరి సోమవారం గోచారం సరిగా లేని వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేపిస్తే వాళ్ళకి మంచిదంటారు? ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారం చెప్పానమ్మా. అందరికీ కలిసి వచ్చేటట్లుగా ఓ పరిహారం ఏంటంటే, ఓం క్లీం నమో దేవ్యై జ్యోతిరూపిణి సర్వ సౌభాగ్యం దేహి తాపయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని అందరూ జపం చేసుకున్నట్లయితే సత్ఫలితాలు సాధిస్తారు. గోచారం సరిగా లేని వాళ్ళు పఠించాల్సిన మంత్రంతో పాటు అలాగే ఈరోజు చెప్పుల్ని అలాగే గొడుగుని దానం చేస్తే మంచిది అని చెప్పి తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. చూసారు కదా, సోమవారం ఏ దేవతను పూజించాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.